వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం. ఈరోజు గొర్రెలు మేకలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడదాం. నాకు ఈ మధ్యనే రాయలసీమ నుంచి ఒక ఫార్మర్ ఫోన్ చేయడం జరిగింది. గ్రామంలో ఆడ గొర్రెలను ఒక మేకపోతు రెగ్యులర్గా క్రాస్ చేస్తుందండి. అలా జరగడం సాధ్యమా, ఏమవుతుంది అని సందేహం వెలిబుచ్చాడు. ఆయన చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం గురించి నేను కూడా స్టడీ చేయడం జరిగింది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. గొర్రె మేక రెండు వేరు జాతులకు చెందినవి. గొర్రెలేమో ఓబిసేరిస్ అనే జాతికి చెందినవి. మేకల విషయానికి వస్తే అవి కాప్రా ఎగాగ్రస్ హిర్కస్ అనే జాతికి చెందినవి. అంటే గొర్రెలు మేకలు ఒకే జాతికి చెందినవి కాదు, రెండు వేరు జాతికి చెందినవి. ఇక వాటిలలో ఉండే క్రోమోజోముల సంఖ్యను పరిశీలిస్తే మేకల్లో 60 క్రోమోజోములు ఉంటాయి, గొర్రెల్లో మాత్రం 40 ఉంటాయి. కాబట్టి క్రోమోజోముల సంఖ్యలో కూడా గొర్రెలు మేకలకు వ్యత్యాసాలు ఉన్నాయని అర్థమవుతుంది. ఈ రెండు శాస్త్రీయపరమైన కారణాల వల్ల మేకపోతుతో ఆడ గొర్రెను క్రాస్ చేయడం అయిన పద్ధతి కాదు, అది ఆచరణీయం కాదు, అది విజయవంతం కాదు. క్రాస్ అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఫలదీకరణ జరిగినా అది చాలా అరుదుగా జరుగుతుంది, పిండం ప్రారంభంలోనే మరణిస్తుంది అనే విషయం గమనించాలి. కొన్ని సందర్భాల్లో తల భాగం మేకలాగుంటుంది, శరీరం గొర్రెలాగుంటుంది. ఇట్లాంటి హైబ్రిడ్ సంతతికి చెందిన పిల్లలు జన్మించే అవకాశం ఉంటుంది. వాటిని గీప్ అని అంటారు. శాస్త్రీయపరమైన భాషలో ఈ గీప్లనే చిమెరా లేదా మొజాయిక్ అని కూడా అంటుంటారు. ఇవి నిజమైన హైబ్రిడ్ పిల్లలు కావు. అందులో లేకున్నా ఉన్న ఆడగొర్రెల మీద క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. క్రాస్ చేయాలనే కోరిక కలిగి ఉంటాయి, కానీ ఇన్ఫర్టైల్ అంటే వందత్వం కలిగి ఉంటాయి. ఈ గీప్లలో క్రోమోజోముల సంఖ్య ఇటు మేకల్లో కాకుండా ఇటు గొర్రెల్లో కాకుండా 57 మాత్రమే ఉంటాయి. ఇందాక రైతు దృష్టికి వచ్చినట్టు గొర్రెలు మేకల మధ్యలో క్రాసింగ్ జరిగిందనుకోండి, జరిగినప్పుడు ఏమవుతుంది, గొర్రెలు మేకలు జన్యుపరంగా వేరు అయినందువల్ల క్రాస్ అయినా చూడి కట్టకుండా పోతాయి ఒకటి. రెండవది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఫలదీకరణ చెందిన పుట్టిన సంతతి బతకదు. ఈ పునరుత్పత్తి వల్ల సమయం వృధా అవుతుంది, శ్రమ వృధా అవుతుంది. కాకుండా ఆడగొర్రెలు గర్భకోశ సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఈ అసహజమైన ప్రక్రియ వల్ల జీవాలు స్ట్రెస్కి గురై అనేక సమస్యల బారిన పడతాయి. అందువల్ల గొర్రెలను గొర్రెలతోనే క్రాస్ చేయించాలి, మేకలను మేకల పోతులతోనే క్రాస్ చేయించడం చాలా అవసరం. ఒకవేళ గొర్రెలను డిఫరెంట్ గొర్రె జాతులతో క్రాస్ చేయవచ్చు. ఉదాహరణకు డార్పర్ గొర్రె జాతి ఉంది, లేకపోతే మాచర్ల చుక్క జాతి గొర్రె ఉంది, లేకపోతే బళ్ళారి గొర్రె జాతి ఉందనుకోండి. ఆ పొట్టేళ్ళ మన దగ్గర ఉన్నటువంటి నెల్లూరు జాతితో క్రాస్ చేయొచ్చు, లోకల్ జాతితో క్రాస్ చేయొచ్చు. అదేవిధంగా మేకల విషయానికి వస్తే మన స్థానిక జాతి మేకలు ఉన్నాయనుకోండి, వాటిని ఉస్మానాబాదీ వేరే బ్రీడ్ అయినప్పటికీ మేక జాతీయ కాబట్టి దాంతో క్రాస్ చేయించవచ్చు. అదేవిధంగా బోయర్తో కూడా మన మేకల్ని క్రాస్ చేయించవచ్చు. అంతేగాని గొర్రెలను మేకలను క్రాస్ చేయించడం వల్ల లాభం కంటే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనే విషయం గొర్రెలు మేకల పెంపకందారులు గుర్తించాలని కోరుతున్నాను. ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితి మీకు ఎదురైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆసక్తి ఉన్న రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరికీ ధన్యవాదాలు.